తిరిగి వార్తలకు స్వాగతం. అత్తిలి పెదవంతెన వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు వాహనాలను ఆపి తనిఖీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల 2024 నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు విచ్చేసిన స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ శైలేష్ కుమార్ సిన్హా, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శైలేష్ కుమార్ సిన్హా గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణ తీరుపై జిల్లా ఎస్పీ డాక్టర్ అజితతో కలిపి సమీక్ష నిర్వహించారు. పెనుమంట మండలం మాముడూరులో మాజీ మంత్రి ఆచంట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీతాని సత్యనారాయణ విజయాన్ని ఆకాంక్షిస్తూ పీతాని సత్యనారాయణ కోడలు నాగసాహితి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. మీ అమూల్యమైన ఓటును మీ అభ్యర్థి పీతాని సత్యనారాయణకు సైకిల్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఓటర్లను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం పీతాని సత్యనారాయణతోనే సాధ్యమని, పీతాని సత్యనారాయణకు అఖండ విజయాన్ని చేకూర్చాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు మాలతి, జనసేన వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం కేశవరం ప్రాథమిక పాఠశాల నెంబర్ 1లో పాఠశాల వార్షికం విజయవంత సభ ప్రధానోపాధ్యాయులు మేడిచెల సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాల వార్షికోత్సవ ముఖ్యదాత వేగ్నేశ్ రామభద్రరాజు, మండల విద్యాధికారులు పి శేషు, జి బాలయ్య, గ్రామదాతలు దండు రామచంద్రరాజు, నడింపల్లి లీలా, విద్యాదాత అల్లూరి బద్రీనారాయణ, పురోహితులు రాంబాబు, సిపిఆర్ పంపన శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మేడిచెలను ఎంఈఓ శేషు, బాలయ్యలను సత్కరించారు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో 2019 సంవత్సరంలో ఒంటరి మహిళను లోబర్చుకొని మోసం చేసి పెట్రోల్ పోసి చంపేస్తానని బెదిరించినట్లుగా నమోదైన కేసులో నిందితుడైన రాజమండ్రికి చెందిన రేషన్ డీలర్ తుమ్ము రాఘవేంద్ర అవినాష్పై నేరం రుజువు కావడంతో అతనికి 5 సంవత్సరాల కారాగార శిక్ష, 1000 రూపాయల జరిమానా విధిస్తూ గురువారం ఏలూరు 5వ అదనపు జిల్లా జడ్జి మహిళా కోర్టు న్యాయమూర్తి జి రాజేశ్వరి తీర్పు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డివి ఆంజనేయులు తెలిపారు. జనమే కుటుంబం అని, ప్రతిక్షణం జనం కోసం పనిచేస్తానని ఉండి మాజీ శాసనసభ్యులు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేట్కూరి వెంకట శివరామరాజు అన్నారు. గురువారం ఆయన ఉండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శివ స్వగృహం కలవపూడి నుండి జువ్వలపాలెం, ఏలూరుపాడు, ఆకివీడు, చెరుకువాడ, ఉండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా చేరుకుని నామినేషన్ వేశారు. దారి పొడుగున వేలాది మంది అభిమానులు ఆయన వెంట తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండి వర్గాన్ని ఎంత అభివృద్ధి చేశానని, మరోసారి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.
2024 మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయటం జరిగింది. ఈరోజు మన కలవపూడి గ్రామంలో మా స్వగ్రామం ఇంటి దగ్గర నుంచి బయలుదేరటం జరిగింది. ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి మన ఉండి నియోజకవర్గంలో 4 మండలాలు 70 గ్రామాలు, అదేవిధంగా ఆకివీడు నగర పంచాయతీ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కూడా హాజరయ్యారు. అట్లాగే ప్రజానీకం నుంచి కూడా మంచి మద్దతు, ఆదరణ లభించింది. ఈరోజు వేలాదిగా హాజరయ్యి నాకు మద్దతు పలికారు. అందరూ కూడా స్వచ్ఛందంగా నిన్న ఒక మెసేజ్ పంపాం, ఈరోజు నామినేషన్ వేస్తున్నామని. ఆ మెసేజ్కి స్పందించి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ నామినేషన్లో అందరూ కూడా పాల్గొని నాకు ఆశీస్సులు ఇవ్వటం జరిగింది. నేను గత 27 రోజులుగా ఉండి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటిని కూడా కలిసి నేను ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే విషయాన్ని అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటిని కూడా కలిసినప్పుడు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటా కూడా మంచి ఆదరణ ఇచ్చే ప్రజలందరూ కూడా నాకు మంచి ఆహ్వానాన్ని పలికారు. రైతాంగ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిగా రైతులందరూ కూడా నన్ను ప్రతి గ్రామంలో కూడా ఆదరించారు. అదేవిధంగా పేద వర్గాలందరూ కూడా నన్ను ఆప్తుడిగా అందరూ కూడా పిలిస్తే పలికే వ్యక్తిగా ఉంటాను కాబట్టి అందరూ శివ మనవాడు అందరివాడు అన్నట్టు అందరూ కూడా నన్ను ఆదరించి, అభిమానించి, గౌరవించి ప్రతి గ్రామంలోని కూడా ఆహ్వానం పలికి ఆశీస్సులు ఇచ్చారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రిలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్లుకు ఎంతో చరిత్ర ఉంది. ఎంతో పేరుగాంచిన ఈ ఆంధ్ర పేపర్ మిల్ లాకౌట్ ప్రకటించింది. మిల్లు గేట్లకు యాజమాన్యం తాళం వేసింది. మరోవైపు ఉన్నట్టుండి లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేటు వద్ద వారు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏప్రిల్ 2వ తేదీ నుండి పేపర్ మిల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. గత 23 రోజులుగా వారు సమ్మెలో ఉన్నారు. కొత్త వేతన ఒప్పందం కోసం సమ్మె చేస్తున్నారు. ఆంధ్ర పేపర్ మిల్ ఏడాదికి 200 కోట్ల నికర లాభంలో ఉందని, అయినప్పటికీ మిల్లులో పనిచేసిన 2500 మంది కార్మికుల వేతన ఒప్పందాల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందంటూ వారు సమ్మెకు దిగారు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. దీంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మిల్ మెయిన్ గేట్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు ఇటీవల సీఎం జగన్ పేపర్ మిల్ మీదుగా వెళ్తున్నప్పుడు కార్మికులు ఆయన్ని కలిశారు. వారి సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు. రాజమండ్రి పేపర్ మిల్ కార్మిక ఉద్యోగ సంఘాల యాజమాన్య ప్రతినిధులు తక్షణం బేషరతుగా సమ్మె విరమణ, లాక్డౌన్ ఎత్తివేతపై పరస్పర అంగీకారానికి రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత, ఎస్పీపీ జగదీష్లు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పేపర్ మిల్లు కార్మిక యాజమాన్య ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మధులత వివరాలు తెలుపుతూ, రాజమండ్రి పేపర్ మిల్లు కార్మిక ఉద్యోగ సంఘాల తరఫున ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచామని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని కలెక్టర్ మధులత స్పష్టం చేశారు. తక్షణం ఇరు వర్గాలు బేషరతుగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇప్పటివరకు యాజమాన్యం నుంచి కార్మికులకు ఎటువంటి మద్దతు హామీ ఇవ్వడం జరగలేదని, ఈ రోజు జరిగిన సమావేశ సందర్భంలో వారు ఆ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. ఈనాటి బంగారు మాట. మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ఎంత ధనవంతుడైనా ఏమీ లేనివాడి కిందే లెక్క. మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.